మన కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్న మోహన్ని మనం కాపాడుకోవాలిరా. ఎవరా నువ్వు? వీడితో పాటు ఇంకెవరైనా వచ్చుంటారు. ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా మనకే వస్తుంది. వద్దు, మర్డర్లు చేసి సంపాదించే ప్రాజెక్ట్ మనకు అవసరమా? నాకు తెలుసు మోహన్, నీ మీద నెగ్గలేక, నిన్ను ఓడించలేక నిన్ను టార్గెట్ చేస్తారని ఊహించాను. కానీ ఓ ప్రాజెక్ట్ కోసం ఓ మనిషి ప్రాణం తీయడానికి పూనుకుంటారని నేను అస్సలు ఊహించలేదు. వాళ్ళంతే, డబ్బు కోసం, అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా దిగజారుతారు. నేను నేలకు కుట్టిన బంతి లాంటి వాడిని సార్. వాళ్ళు నన్ను నేలకి ఎంత ఫోర్స్గా కొడితే అంత ఫోర్స్గా నేను పైకి లేస్తాను. నా చివరి ఊపిరి ఉన్నంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను, కానీ తల వంచను సార్. నీ పట్టుదల నాకు తెలుసు, నీ కాన్ఫిడెన్స్ నాకు తెలుసు. కానీ శత్రువు అవకాశం కోసం చూస్తాడు. మనం ఆదమర్చి ఉన్నామా అదే వాడి ఆయుధం అవుతుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. పర్వాలేదు సార్, నాకే భయం లేదు. ఎందుకంటే నేను ఒంటరి వాడిని కాదు. నా వెనుక 100 మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళుండగా నాకేమీ కాదు సార్. అదే పొరపాటు. ఇలాంటి పరిస్థితుల్లో మన నీడను కూడా మనం నమ్మకూడదు. అది కాదు సార్. మోహన్, నేను చెప్పేది విను. ఈ ప్రాజెక్ట్ మన చేతికొచ్చేంత వరకు నువ్వు ఉండాల్సింది ఎక్కడో కాదు, ఇక్కడే, నా ఇంట్లో. నువ్వు ఇక్కడ ఉంటేనే సేఫ్. నువ్వు ఇక్కడ ఉంటున్నట్టు మనకు తప్ప మరో వ్యక్తికి తెలియకూడదు, ఎంత దగ్గర వాళ్ళైనా సరే. తప్పదనుకుంటే మీ వైఫ్కి మాత్రం చెప్పు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఓకే సార్, మీ ఇష్టం. మోహన్, ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యేలోపు నీ మీద అటాక్ చేయించింది ఎవరో నిన్ను చంపడానికి వచ్చిన నోటే పోలీసులు కక్కిస్తారు. అదంత ఈజీ కాదు జ్వాల. వాళ్ళ పక్కన మినిస్టర్ ఉన్నాడు. అదేది బయటికి రాకుండా చేయడం పెద్ద విషయమేమీ కాదు. మోహన్, అయినా ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నీ మీద ఎవరు అటాక్ చేయించారన్నది కాదు, ఈ ప్రాజెక్ట్ ఎలా మనం సొంతం చేసుకోవాలా అని. వస్తున్నా. బాబు మీరా? నమస్కారం బాబు. నమస్తే అండి. రండి బాబు, రండి. పర్లేదు బాబు, రండి, దయచేయండి, రండి, అలా కూర్చోండి. బాబు, మీరు మా ఇంటికి కబురు పెడితే నేనే మీనాక్షితో మాట్లాడాలండి, కాస్త పిలుస్తారా? ఇప్పుడే పిలుస్తాను. మీనాక్షి, అమ్మా మీనాక్షి. ఏంటన్నా? ఏమండి? వారు సార్, నానా సార్, ఒక్క నిమిషం. అయ్యో అయ్యో, గది శుభ్రం చేస్తుంది బాబు. బాబు, కాఫీ ఏమైనా తీసుకుంటారా? వద్దండి. పోనీ కూల్ డ్రింక్ తాగుతారా బాబు? వద్దండి.
కూల్ 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 కూల్. శ్రీలంద్రియం ప్రసన్నంద్రియం శ్రీలంద్రియం ప్రసన్నంద్రియం. నాన్న, సార్కి ఏమైనా ఇచ్చారా? బాబు ఏమి తీసుకున్నట్టున్నారమ్మా? సార్, రాక రాక మా ఇంటికి వచ్చారు. కాఫీ టీ ఏదైనా? నీతో మాట్లాడాలి మీనాక్షి, బయటికి వెళ్దాం. సరే. పద. ఎలా చెప్పాలి? ఏదో మాట్లాడాలన్నారు. అవును మీనాక్షి, నేను చెప్పండి. అది నేను మీనాక్షి, ఏంటది? ఏమైంది సార్? నీ ఫేస్ ఏదోలా ఉంది, ఈరోజు రోజులా లేవు. నేను మామూలుగానే ఉన్నానే. లేదు మీనాక్షి, మొహంలో ఏదో వెలుతు కనబడుతుంది. వెళితా? యా. నీ నుదుటిన బొట్టు లేదు. బొట్టు? దేవుడు లేని గుడి, చార్మినార్ లేని హైదరాబాద్, బొట్టు లేని నీలాంటి అమ్మాయి బాగోహు మీనాక్షి. అంటే అది మరి కంగారులో. మీ ఆడాలకు బొట్టు చాలా సెంటిమెంట్ అంటారు, నిజమేనా? నాకు ప్రాణం అండి. మరెందుకు నెగ్లెక్ట్ చేసావు? తప్పేనండి. ఏమైంది? స్టిక్కర్ రాంగ్ ప్లేస్ లో పెట్టుకున్నావు. ఇప్పుడు ఓకేనా? 1 minute. ఇప్పుడు బాగుంది, చాలా అందంగా ఉన్నావు. క్షమించండి. ఎందుకు? బొట్టు పెట్టుకోలేదు కదా. హే, నాకెందుకు క్షమాపణ చెప్పడం? ఏదో బొట్టు పెట్టుకుంటే బాగుంటావని చెప్పాను. క్షమాపణ చెప్పాల్సింది మీకే. ఇంకెప్పుడు ఇలా చేయను. ఇంతకీ ఏదో చెప్పాలనుకున్నారు? ఏం లేదు మీనాక్షి, ఏంటో నిన్నటి నుంచి పదే పదే నువ్వే గుర్తు వస్తున్నావు. నేనా? నిన్ను చూడాలనిపించే వచ్చాను. సార్, అదే ఇంక్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్ గురించి మాట్లాడదామని. చెప్పండి సార్. మన కంపెనీ డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేసే టైం దగ్గర పడింది మీనాక్షి. ఆ డిజైనర్ నువ్వు, రేపు వాళ్ళ మధ్య నిలబడాల్సింది నువ్వు. అందుకే మళ్ళీ ఓసారి గుర్తు చేద్దామని వచ్చాను. నాకు గుర్తుంది సార్. ఇదంత ఈజీగా తీసుకునే విషయం కాదు మీనాక్షి. ఈ ప్రాజెక్ట్ నా కళ, నా ఆశ. అదంతా నీ చేతుల్లోనే ఉంది. నువ్వు చాలా ప్రిపేర్ అవ్వాలి మీనాక్షి. ఎందుకండి అంతలా దిగులు పడతారు? నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం కాదు మీనాక్షి, ప్రాజెక్ట్ తీసుకురావాలి. చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. ఏమాత్రం నువ్వు తడబడ్డా నేను చాలా లాస్ అయిపోతాను. అలా జరగదు సార్. నా వల్ల మీకు నష్టం రానివ్వను. మీనాక్షి, మీ గెలుపు నా గెలుపు అనుకుంటాను. నన్ను నమ్మండి. మీకు మాటిస్తున్నాను, ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ మనకే వస్తుంది. థ్యాంక్స్ మీనాక్షి, నీ మాటలు నాకెంతో ధైర్యాన్ని ఇస్తున్నాయి. ఈ నమ్మకంతో నువ్వు ఉంటే చాలు, నేను సక్సెస్ అవుతాను. వస్తాను. మీనాక్షి, ఈ ప్రాజెక్ట్ నా భవిష్యత్తు. అది నీ చేతుల్లోనే ఉంది. ప్లీజ్. సార్, మన బడ్జెట్ ఫైల్ నిన్నే సబ్మిట్ చేశాం.
ఇక మిగిలింది కాంపిటీషన్కి వెళ్ళడమే. మోహన్ అంతా ప్రిపేర్ అయ్యావుగా? ఇది నా కల సార్. దీనికోసమే ఎన్నాళ్ళు తప్పించాను. దీనికోసమే నిద్రాహారాలు మాని మరీ శ్రమించాను. కొత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందేం లేదు సార్. గుడ్. బట్ ఒకటి గుర్తుపెట్టుకో మోహన్, ఈ ప్రాజెక్ట్ మనకొస్తే నీకొచ్చేది డబ్బు పేరు మాత్రమే కాదు, నీ తోటి కార్మికుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతావు. ఇన్నాళ్ళు వాళ్ళు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టిన వాడువవుతావు. వాళ్ళ శ్రమ వృధా పోదు సార్. కష్టాలు కన్నీళ్లతో అల్లాడిపోతూ ఎక్కడ కాసింత ప్రభుత్వ సహాయం దొరుకుతుందా అని ఎదురు చూసే చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగు చూడడమైన అధ్యాయం సార్. నా సంకల్పం నన్ను ఓడించదు. ఈ కాన్ఫిడెంటే నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేసింది. ఈ పట్టుదలే నిన్ను నా దగ్గరికి రప్పించింది. ఈ పట్టు వదలొద్దు మోహన్. ఫ్యాషన్ వరల్డ్తో పోటీ పడలేక చితికిపోతున్న ఈ చేనేత వస్త్రాల ఉనికిని నువ్వు కాపాడాలి. నేతన్నలు నలుగురిలో గౌరవంగా బతికే పరిస్థితుల్ని నువ్వు తీసుకురావాలి. నీ తోటి కార్మికులు నిన్ను లీడర్గా చూడట్లేదు, వాళ్ళని నడిపించే దేవుళ్ళ చూస్తున్నారు. నీ వల్ల 4 మెతుకులు తినాలని ఆశపడుతున్నారు. దాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని పోటీకి రెడీ అవ్వు. మీనాక్షి, ఇది మనకు చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఎట్టి పరిస్థితుల్లో మనకే రావాలి. అది నీ వల్లే అవుతుంది. సార్, శ్వేత, ఫార్మాలిటీస్ అన్ని ఓకేనా? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే క్రిష్. మీనాక్షి, అక్కడ అందరూ పెద్దవాళ్ళు ఉన్నారని కంగారు పడద్దు, తడబడద్దు. చాలా కాన్ఫిడెంట్ గా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? మేడం, నాకెందుకు భయంగా ఉంది. ఆ మాటే మర్చిపో మీనాక్షి. ఈ ప్రాజెక్ట్ మనకు వచ్చిందంటే మన కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. నీకు ఊహించినంత పేరు వస్తుంది. క్రిష్, యూ డోంట్ వరీ. మీనాక్షి గురించి నాకు తెలుసు. ఖచ్చితంగా అనుకున్నది అనుకున్నట్టు ప్రెజెంట్ చేస్తుంది. ఏ మీనాక్షి, చేస్తావు కదూ? క్రిష్, నేను బ్యాంక్ వెళ్తున్నాను. నువ్వు మీనాక్షిని తీసుకుని వెళ్ళిపో. ఆల్ ది బెస్ట్. సార్, మీనాక్షి, టెన్షన్తో నాకు ఊపిరి ఆడట్లేదు. నీ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను. బట్ ఎలాగైనా ఆ ప్రాజెక్ట్ మనకే వచ్చి తీరాలి. అంటే నువ్వు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవాలి. మీరు అలా చెప్తుంటే నాకు ఇంకా కంగారు వచ్చేస్తుంది. మీనాక్షి, నాకు గెలుపు అంటే చాలా ఇష్టం. గెలవాలనుంది. గెలిపించు. హలో, ఏమండి? భూదేవి, నేను సిటీకి వచ్చాను. సిటీలో ఉన్నారా? ఎప్పుడొచ్చారు? అవన్నీ నేను కలిసాక చెప్తాను, కానీ ముందు నువ్వు ఎక్కడికి రావాలో అడ్రస్ చెప్తాను, విను. అక్కడికి వచ్చి నాకు కాల్ చేయి. అలాగే, వస్తాను. భూదేవి, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. సరే సరే. నమస్కారం సార్. నమస్కారం అండి. మీకోసం ఎదురు చూస్తున్నాం, రండి. అలాగే. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్.
రండి సార్. రండి. సార్ ఈయన రామయ్య గారు. ఓ రామయ్య గారు, నమస్కారం అండి. నమస్తే. కూర్చోండి. సార్, ఈయన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డైరెక్టర్. మీరు తయారు చేసిన క్వశ్చన్స్ వీరితో డిస్కస్ చేయండి. వీరి అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలని గవర్నమెంట్ రూల్. తప్పకుండా. ఇలాంటి పెద్దవాళ్లతో కలిసి కూర్చునే అవకాశాన్ని కల్పించిన మినిస్టర్ గారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేయండి సార్. ఎంత మాట సార్, మీకు అనుభవం ఉంది, అర్హత ఉంది కాబట్టి మినిస్టర్ గారు మిమ్మల్ని జడ్జిగా నియమించారు. ఈ కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళలో సరైన వాళ్ళని గుర్తించండి, వాళ్ళ టాలెంట్కి పెద్దపీట వేయండి. చాలు, మినిస్టర్ గారు చాలా సంతోషిస్తారు. మనసా వాచా కర్మణ నా ప్రయత్నం నేను చేస్తాను సార్. ఎంతైంది? 100 రూపాయలండి. ఎక్కడ కనిపించరేంటి? ఇక్కడికి రమ్మన్నారు. చెల్లెమ్మా, ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఇందాకే వచ్చాను. ఆయన ఎక్కడా? ఈ పాటికి వచ్చేస్తుంటాడమ్మా. మేము మోహన్ కోసం ఎదురు చూస్తున్నాం. అడుగు బాబాయ్, మోహన్ వచ్చినట్టున్నాడు. నమస్కారం అండి. నమస్కారం. ఎంతసేపు అయిందిరా వచ్చి? చాలాసేపు అయింది మోహన్. భోజనాలు చేశారా? ఇలాంటి సమయంలో భోజనం గురించి ఆలోచిస్తావా మోహన్? ఏం జరుగుతుందని కంగారుగా ఉంది. కంగారేం లేదు, ఆ, అంతా మనం అనుకున్నట్లుగానే జరుగుతుంది. అంతా మీ దయ సార్. రోజు తోక పట్టుకొని తిరిగే వాళ్ళని పలకరిస్తున్నాడు కానీ కట్టుకున్న పెళ్ళాన్ని ఎదురుగా ఉన్న కంటికి కనబడదు. ఏం మనిషో. భూదేవి, మావా మీరు లోపల కూర్చోండి. అలాగే. రండి సార్. భూదేవి, నువ్వెప్పుడొచ్చావు? చాలాసేపు అయిందా వచ్చి? ఆహాహా, ఇప్పుడేనండి. సార్, మా ఆవిడ భూదేవి. భూదేవి, ఈయన బలరాం గారు. ఆహా, నమస్తే అండి. నమస్తే అమ్మా. ఆవిడ బలరాం గారి పిఏ. నమస్తే. భూదేవి, నేను ఇన్నాళ్ళు దేనికోసమైతే శ్రమించానో ఆ కాంపిటీషన్ ఈరోజు నేను అనుకున్నది సాధించబోతున్నాను. నువ్వు కూడా పక్కనుంటే బాగుంటుందని నిన్ను కూడా రమ్మన్నాను. ఈరోజు నేను ఈ పోటీలో పాల్గొనబోతున్నానంటే దానికి కారణం బలరాం గారు. ఈ ప్రాజెక్టుకి మొత్తం పెట్టుబడి ఈయనే పెడుతున్నారు. నాకు వెన్నెముకలా నిలబడ్డారు. అవునా? చాలా సంతోషం సార్. పెట్టండి సార్, పెట్టండి పెట్టండి, ఎంతైనా పెట్టండి. మా ఆయనే గెలుస్తారు. మీకు లాభాల పంట పండినట్టే. భూదేవి, ఇంకా సేపట్లో కాంపిటీషన్ మొదలవబోతుంది. నువ్వు వెళ్ళి లోపల కూర్చో. జిఎం గారు, హలో. జిఎం గారు, ఇక్కడే ఉన్నాను. 1 మినిట్. మోహన్, నేను వెళ్ళి జిఎం గారిని కలిసి వస్తాను. నువ్వు వెళ్ళి ప్రిపేర్ అవ్వు. ఓకే సార్. ఓకే, హలో. బాయ్.
వీళ్ళేంటి? వీళ్ళకేం పని ఇక్కడ? ఎవరు భూదేవి వాళ్ళు? అయ్యో మీకు తెలీదా? అతను అల్లికా డిజైన్స్ ఎండి క్రిష్. ఆ పక్కనున్న అమ్మాయి అతని కాబోయే భార్య శ్వేత. అలికా డిజైన్స్ ఎండీనా? భూదేవి ఇక్కడేం చేస్తుంది? ఏమో, మీనాక్షి కోసం వచ్చి ఉంటుందా? అదే అయి ఉంటుందేమో. మనకెందుకు వచ్చిందిలే, అసలే దాని నోరు మంచిది కాదు. పద. నమస్తే సార్. ఏమండే క్రిష్ గారు, మరీ అంత పనికిరాదు. కాస్త మనుషుల్ని చూడండి. పరిచయం లేని వాళ్ళని పలకరించే స్థితిలో లేను నేను. ఆ? ఆయన ఎవరనుకున్నారు? మా ఆయన మీనాక్షి అన్నయ్య. అన్న చెల్లెలు కాంపిటీటర్స్ అయ్యారు క్రిష్. తన పోటీ పడుతోంది తన అన్నయ్యతోనేనని మీనాక్షికి తెలీదు. తన అపోనెంట్ మీనాక్షి అని మోహన్కి తెలీదు. ఇదెక్కడికి దారి తీస్తుందో ఏం అర్థం కావడం లేదు. మన గెలుపుకి దారి తీస్తుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని మనకు తెచ్చిపెట్టేది మీనాక్షి కాదు, టాలెంట్ కాదు,